న్యూస్ కి స్వాగతం. గురువారం రోజున రవీంద్ర భారతిలో మహానీయుల జయంతి ఉత్సవాలు మరియు దళిత రత్న అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం జరిగింది. డాక్టర్ బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ, మాదిగ హక్కుల దండోరా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని అవార్డులు అందజేశారు. గౌరవ అతిథిగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. దళిత రత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మహానీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మేతరి రోజారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానీయుల బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే జయంతుల మాసమైన ఏప్రిల్ మాసంలో ఈ ఉత్సవాలు జరగడం సంతోషకరమని వక్తలన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా సమాజ సేవ చేస్తూ ఎంతో మందికి అండగా ఉన్న వారికి ఈ సంస్థ గుర్తించి దాదాపు 100 మందికి పైగా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అందులో మీ రాజుగారి వారి తండ్రి ఎస్ రాజశేఖర్ టైంలో ఒక గొప్ప సర్పంచ్ గా పేరు సంపాదించుకున్నారు. దళితులం అందరం ఐక్యంగా ఉండాలని, విద్య ద్వారా ముందుకెళ్లాలని, ఆర్థికంగా ఎదిగి సమాజానికి దిక్సూచిగా ఉండాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజీవన్ రావు, మహాత్మా పూలే దయ వల్లనే అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఆహ్వానితులు రేగుంట సునీల్ మాదిగ, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్లు బైండ్ల వెంకటేశం, నాయకులు కవ్వంపల్లి రవి, బుగ్గ మైసన్న, భవానీరెడ్డి, ఎలకపల్లి రాజేందర్, తప్పెట్ల ప్రవీణ్, సప్పి, పోచన్న మేరీ, మాదిగ బంగారు, దుర్గా భవానీ, నందిని, ఉపకులాల నాయకులు రాజలింగం, గంగా నరసయ్య, పశుపతి తదితరులు పాల్గొన్నారు. మధ్యలో నరసింహ ఈ కార్యక్రమానికి ఇంత దళిత రత్న అవార్డు నాకు ఇచ్చింది, ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవార్డు చాలా తీసుకున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా నేను వీళ్ళతోనే వర్క్ చేస్తూ వచ్చిన, ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా దీంట్లోనే వర్క్ చేస్తుంటాను. ఏదో మధ్యలో చెడిపోయేదాన్ని కాదు, ఫస్ట్ నుంచి వీళ్ళ పైకి తీసుకొచ్చే ప్రయాణంలోనే ఉన్నాను. ఎందుకంటే మేము కులం పెద్ద అనేది డిఫరెన్స్ నో నథింగ్, కుల భేదాలు లేవు మాకు. మా హస్బెండ్ కూడా నాకు మంచి సపోర్టు. కాబట్టి వీళ్ళ దాంట్లో నేను దగ్గర 16-17 సంవత్సరం అంటే చేస్తున్నా. ఇంకా ముందు కూడా చేస్తానని చెప్తున్నాను. ఇప్పటికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? నేను చాలా అండి. నేను ఆర్పీ దాంట్లో కూడా స్టేట్ లీడర్ని, బీసీ ఎస్సీ ఎస్టీ దానికి స్టేట్ చైర్మన్. ఈ దండోరా మన దీంట్లో కూడా వీళ్ళ దండోరా దాంట్లో కూడా స్టేట్ మేడం. ఇవన్నీ సేవ చేసుకుంటా, హాస్టల్స్ కానీ, మోగాళ్ళకి కానీ, మాటలు రాని వాళ్ళకి ఏదో నా వంతుగా నేను చాలా వరకు చేసుకుంటూ వచ్చిన. ఈ వీళ్ళ దాంట్లో కూడా దండోరా దాంట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయటము, ఇట్లా మీటింగ్స్ పెట్టినప్పుడు నేను హెల్ప్ చేయటము, ఒక ఫ్యామిలీ లాగా నడిచిపోతుంది మరి ఇప్పుడు వరకు కూడా. ఇంకా ముందు కూడా అలా నడిచి ముందు ఇంకా ఏదో పెద్ద చేయాలని నా ఆలోచన. ఆ భగవంతుడు మంచి స్థాయి కూడా చేస్తారు. ఈ దండోరా వాళ్ళకి మీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు? దండోరా నా ఫ్యామిలీ అండి. అది దండోరా నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నేను ఉండే వరకు ఏం చేయాలో చేస్తాను. నేను ఉండే వరకు దండోరాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లు. కానీ నా జీవితాంతం వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే వర్క్ చేస్తా, వాళ్ళతోనే మంచి చిల్లర్లు తీసుకుంటా, వాళ్ళతో. నా పేరు భవానీ రెడ్డి అండి. మేడం, మీ పాలిటిక్స్ యాక్టివిటీస్ చైర్మన్గా అది ఎలా నడుస్తుంది? నాకు బాగా నడుస్తుంది. ఎక్కడ అన్యాయం ఉందంటే నేను వెళ్ళిపోతాను. అర్ధరాత్రి కానీ, రాత్రి కానీ, ఎప్పుడన్నా ఏ టైం అయినా కానీ ఒక ఫోన్ వచ్చి మేము ఈ ప్రాబ్లం ఉంటే నా వంతు నేను పోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఏ డిస్ట్రిక్ట్స్లో మీరు చేస్తారు? మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అది ఆదిలాబాద్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ మేడం. అవార్డు ఇవ్వడం జరిగింది. నా పేరు ఎం రాజు, మేదరి రాజు. మాది మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక నాగ్దర్ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ నారాయణగేట్ కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చాము. మరి మా యొక్క మేము చేస్తున్నటువంటి పనులు అని అంటే ఇంతకుముందు హెల్త్ క్యాంపులు కానీ, అన్నదానాలు కానీ, ఈ యొక్క ఇప్పుడైతే మన లాక్డౌన్లో అయినప్పుడు మేము అందరికి ఫుడ్ స్పాన్సర్ చేసినప్పుడు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది.
మరి గత కాలంలో కూడా మా నాన్నగారు కూడా మరి సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి మా నాన్నగారు. గత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిజంగా చెప్తున్న సేవ చేసే వాళ్ళందరినీ కూడా గుర్తిస్తుంది కాబట్టి ఇలాంటి అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. అందులో ఈ యొక్క ఎవరైతే సేవలు చేసినట్టు వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన ప్రీతమన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఈ అవార్డు మాకు దక్కడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ అవార్డు వల్ల మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఈ యొక్క మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు ఇచ్చినటువంటి మా దత్త జాతిలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరీ ఒక అవార్డు ద్వారా మేము మంచి సేవలు చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పేసి నా పేరు రేచల్, నేను జూబ్లీ హిల్స్ శక్తి అభియాన్ కోఆర్డినేటర్. మరి వాటి దినాన మమ్మల్ని గుర్తించి మాకు ఇచ్చిన ఈ అవార్డు దళితరత్న అవార్డుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. మరి అవార్డు వచ్చిన దానికి కారణం మేము చేసిన ఎన్నో మన ఆరోగ్య హెల్త్ క్యాంప్స్ కానీ మెగా హెల్త్ క్యాంప్స్ ప్రతి ఒక్క గ్రామంలో చాలా మారుమూరు గ్రామంలో చాలా వర్క్ చేశాము. అండ్ అదేవిధంగా ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది. సో మేము చేసిన ఈ సమాజం కోసం చేయాలన్న ఒక చిన్న సేవని మమ్మల్ని గుర్తించి మాకు ఇచ్చిన ఈ దళితరత్న అవార్డుని బట్టి మాకు ఇచ్చిన మన ప్రీతమన్న గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా దళితులను గుర్తించి ఈ యొక్క అవార్డులను ఇప్పిస్తున్న సీఎం రేవంత్ అన్న గారికి కూడా ఎంతో వందనాలు. మరి ఈ అవార్డు వచ్చినమే కాదు కానీ ఇది మాకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. ఇంకా ముందు ఇంకెన్నో చేయాలని చెప్పేసి ఒక బూస్టింగ్ అనేది మాకు ఇస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా నన్ను మా ఫాదర్ని కన్సిడర్ చేసిన ప్రీతమన్న గారికి ఎంతో వందనాలు. సార్ మీ నాన్నగారు సర్పంచ్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఆయన 5 సంవత్సరాలు ఉంటుందండి అయినప్పటికీ ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న తరుణంలో చనిపోవడం వల్ల కొంచెం లేట్ జరిగింది. ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి మేము సేవలు చేయడం జరిగింది. ఈ అవార్డు కూడా మా నాన్నగారికే ప్రదానం చేస్తున్నా, ఎందుకంటే మంచి సేవ చేసినటువంటి భాగ్యం మా నాన్నగారికి దక్కింది. కాబట్టి మా యొక్క గ్రామ ప్రజల తరపు నుండి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు. ఆయన అనుకున్న కళలు నిజం చేయాలనుకున్నట్టు ఇంకా ఏమైనా ఉన్నాయా? మేము చేయవలసిన ఇంకా ఇలాంటి హెల్త్ క్యాంపులు ఎన్నెన్నో మేము చేయదలుచుకున్నామండి. ఇక ముందు కూడా మా ఆలోచన ఏంటంటే వృద్ధాశ్రమము అంటే వికలాంగులు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. మరి అందరి ప్రోత్సాహం ఉంటే మేము తప్పకుండా అది నెరవేరుస్తాము. మా యొక్క మారుమూల గ్రామ ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశం మాకు ఎంతగానో ఉంది. మాకు సహకరించే వాళ్ళు ఉన్నట్లయితే అందులో మా కృషి పట్టుదలతో కూడా మేము కూడా చేయడానికి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఈ యొక్క అవార్డు మా గ్రామ ప్రజలకు మా నాన్నగారికి ప్రత్యేకంగా ఈ యొక్క అవార్డును థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.